నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఏ స్టేట్మెంట్ అయినా కానీ ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రోగ్రామింగ్ ద్వారా పాసిబుల్. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈజీ ఎనీ బ్యాంక్ ఎక్సెల్ స్టేట్మెంట్ ఇంపోర్ట్. ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా ఎక్సెల్ ఇంపోర్ట్ అయినా కానీ ఈజీగా మనం టాలీలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టాలీ ERP9 అండ్ టాలీ ప్రైమ్లో బోత్ సాఫ్ట్వేర్స్లో ఈ ప్రోగ్రామింగ్ వర్కబుల్ అవుతుంది. సో నేను టాలీ ప్రైమ్లో డెమో చూపిస్తున్నాను. సో F11లో పోతే యాడ్-ఆన్స్ ఫీచర్లో పోతే ప్రోగ్రామింగ్ అనేది ఫైల్ మనం యాడ్ చేస్తున్నాము. సో ఆల్టర్లో పోయేసి లెడ్జర్లో చూస్తే జస్ట్ ఒక బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేశాను నేను. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్రెడీ డిఫాల్ట్గా వస్తుంది. బ్యాంక్ లెడ్జర్ ఒకటి క్రియేట్ చేశాను. అంటే ఈ బ్యాంక్ లెడ్జర్లో మనము ఎంటర్ ఇస్తే ఇక్కడ ప్రోగ్రామింగ్ ద్వారా మనము సెట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అనేది చేసాము. సో దీన్ని ఏస్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ వస్తుంది ఫస్ట్. సో కాన్ఫిగరేషన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఎక్సెల్ ఫైల్ బ్యాంక్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఈ ఫోల్డర్లో ఉంటుంది. ఈ ఫోల్డర్ యొక్క పాత్ మనం వచ్చేసి కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ ఫోల్డర్లో బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది ఎక్సెల్ఎక్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది. ఎంటర్ ఇచ్చిన తర్వాత సెట్ స్టార్టింగ్ రో. సెట్ స్టార్టింగ్ రో అంటే బ్యాంక్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ ఎక్సెల్ షీట్ డిఫాల్ట్గా ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ రో ఇదంతా టోటల్ మనకు ఏం అవసరం లేదు. ఇది బ్యాంక్ యొక్క డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అడ్రస్ ఇదంతా ఉంటుంది. సో మనకు స్టార్టింగ్ రో వచ్చేసి 20 దగ్గర నుంచి మనకు డేటా అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ రో నెంబర్ వచ్చేసి 20. సో ఈజ్ డెబిట్ క్రెడిట్ సైడ్. కొన్ని బ్యాంకులలో, కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్లలో డెబిట్ క్రెడిట్ అనేది సింగిల్ కాలంలో ఉంటుంది. కొన్ని బ్యాంకులలో డబుల్ కాలంలో ఉంటుంది. అంటే డెబిట్ కాలం సపరేటు, క్రెడిట్ కాలం సపరేట్ అనేసి. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నేను డౌన్లోడ్ చేసింది బ్యాంక్. ఆ బ్యాంక్ నుంచి నేను డౌన్లోడ్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఇది స్టేట్మెంట్. ఇది డెబిట్ కాలము, క్రెడిట్ కాలము రెండు సపరేట్ కాలమ్స్లో ఉంటాయి. సో దానికోసం నేను ఇంకో డబుల్ కాలం అనేది తీసుకుంటాను. సెట్ డేట్ కాలం. డేట్ కాలం అనేది దేంట్లో ఉంది, ఏ రోలో ఉంది. సో మనకు ఇక్కడ డేట్ కాలం అనేది ఏలో ఉంది. డేట్ కాలం ఇది. సో ఇది ఏ కాలంలో ఉంది. సో టాలీలో వచ్చేసి ఏ కాలం అనేసి నేను డిఫైన్ చేస్తాను. సెట్ డిస్క్రిప్షన్ కాలం. డిస్క్రిప్షన్ అనేది ఏ కాలంలో ఉంది, మనకు ఇక్కడ సి కాలంలో ఉంది. సో డిస్క్రిప్షన్ వచ్చేసి సి కాలంలో ఇస్తాం. నెక్స్ట్ చెక్ నెంబర్ కాలం. చెక్ అనేది ఏ కాలంలో ఉంది, మనకు ఇక్కడ డి కాలంలో ఉంది. డి కాలంలో చెక్ అనేది ఉంది. సో ఇక్కడ నేను డి అనేది డిఫైన్ చేస్తాను. డిపాజిట్ క్రెడిట్ అమౌంట్ ఇన్ కాలం. డిపాజిట్ అమౌంట్ అంటే డెబిట్ అమౌంట్ ఏ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది. సో నేను ఇక్కడ ఈ కాలం అనేసి ఇస్తాను. విత్ డ్రా డెబిట్ అమౌంట్. డెబిట్ అమౌంట్ ఏ కాలంలో ఉంది, డెబిట్ అమౌంట్ వచ్చేసి క్రెడిట్ అమౌంట్ వచ్చేసి ఎఫ్ కాలంలో ఉంది. విత్ డ్రా అమౌంట్ ఈ కాలంలో ఉంది. సో మీరు చూసినట్టయితే డెబిట్ ఈలో ఉంది, క్రెడిట్ ఎఫ్లో ఉంది. డెబిట్ వచ్చేసి ఈలో ఉంది, క్రెడిట్ వచ్చేసి ఎఫ్లో ఉంది. ఓకే, ఎంటర్ 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 ఎంటర్, సేవ్. డిస్ప్లే అకౌంట్ లెడ్జర్. బ్యాంక్ స్టేట్మెంట్లో వస్తే ఇక్కడ ఏముండదు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్, షో నేరేషన్ ఫిల్టర్, ఆల్టర్ ఓజర్ ఆబ్జెక్ట్, ఎంటీ నేరేషన్. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ ఫైల్లో వచ్చేసి మేము అక్కడ లెడ్జర్లో కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా వస్తుంది. జస్ట్ ఎంటర్ ఇచ్చి ఎస్ ఇస్తే ఎంటర్. టోటల్ ఎంట్రీస్ ఇంపోర్ట్ అయిపోయినాయి. సో ఎంట్రీ ఇచ్చినట్టయితే మీరు టోటల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక ఎంట్రీస్ ఇంపోర్ట్ అయిపోయినాయి. ఇది డిఫాల్ట్గా సస్పెన్స్ అకౌంట్లో ఇంపోర్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ షో నేరేషన్ అనేసి బటన్ క్లిక్ చేస్తే నేరేషన్లో ఉండే మొత్తం పేర్లు షో అవుతాయి. నెక్స్ట్ రాముడు అనే ఒక లెడ్జర్, జస్ట్ రాముడు అనే లెడ్జర్ మనం ఫిల్టర్ చేసుకోవాలంటే ఇక్కడ నేరేషన్ ఫిల్టర్లో వచ్చేసి RAMU
రాముడు అంటే వచ్చేసి ఎంట్రీ ఇస్తే రాముడుకు సంబంధించిన ఎంట్రీసే మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దీన్ని కంట్రోల్ స్పేస్ బార్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్టర్ ఆబ్జెక్ట్లో పోయేసి లెడ్జర్ రీప్లేస్మెంట్ ఎస్, ఓల్డ్ లెడ్జర్ ఏది ఉంది, సస్పెన్స్ అనేది ఉంది, న్యూ లెడ్జర్ రాముడు. ఇక్కడ లెడ్జర్ లేదు కాబట్టి మనం ఆల్ట్ సి ఇచ్చి రాముడు అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. రాముడు అండర్ సన్రీ డెబిటర్. సో రాముడు అనే లెడ్జర్ క్రియేట్ అయింది. ఎంటర్ సేవ్. సో ఈ టోటల్ వచ్చేసి రాముడు అనే లెక్చర్లోకి వచ్చేసినాయి. ఇక్కడ చూడండి లెక్చర్ పేరు రాముడు. ఎస్కేప్ ఇస్తే రాముడు అనే లెక్చర్ టోటల్గా ఇక్కడ వచ్చేసింది. సో ఎస్కేప్ ఇచ్చేసి మనం రాముడు లెక్చర్ అనేది తీసుకుంటే రాముడు లెక్చర్లో టోటల్ ఎంట్రీస్ పోస్ట్ అయిపోయింటాయి. ఎంటర్. సో అదేవిధంగా సస్పెన్స్ అకౌంట్లో వచ్చి మనము ఇంకొక పేరుని ఫిల్టర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనేసి లెక్చర్ ఉంది. సో ఈ కృష్ణ లెక్చరు టోటల్ మనం హోల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుని టోటల్ కృష్ణ అనే లెక్చర్కి ఫిల్టర్ చేసుకుంటాం. నారేషన్ ఫిల్టర్ కృష్ణ. సో కృష్ణ ఒక్క ఎంట్రీసే మనకు ఫిల్టర్ అయ్యి వస్తాయి. కృష్ణ ఎంట్రీస్ని కంట్రోల్ ఎంట్రీ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్టర్ ఆబ్జెక్ట్లో పోయేసి రీప్లేస్ లెక్చర్, ఓల్డ్ లెక్చర్ సస్పెన్స్, న్యూ లెక్చర్ కృష్ణ లెక్చర్ లేదు కాబట్టి ఆల్ట్ సి ఇచ్చి కృష్ణ లెక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. కృష్ణ లెక్చర్ క్రియేట్ చేసుకుని అండర్ ఎంటర్ ఇస్తే టోటల్ వచ్చేసి కృష్ణ లెక్చర్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో కృష్ణ లెక్చర్ అనేది మనం చూస్తే కృష్ణ లెక్చర్లో ఆటోమేటిక్ కృష్ణ యొక్క ఎంట్రీస్ పడిపోయి ఉంటాయి. సో ఈ విధంగా నెక్స్ట్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఎంట్రీస్లో నేరేషన్ అవసరం లేదు, ఇది ఎంటీ ఉండాలంటే ఆ ఎంట్రీస్ని సెలెక్ట్ చేసుకొని ఎంటీ నేరేషన్ ఇస్తే నేరేషన్ ఎంటీ అయిపోతుంది. ఇక్కడ నేరేషన్ ఎంటీ అయిపోయింది. ఎంట్రీ అయితే ఉంటుంది, జస్ట్ నేరేషన్ అనేది ఎంటీ అయిపోతుంది. సో ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటీ నేరేషన్ అనేసి ఇస్తే నేరేషన్ ఎంటీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.